అందరూ నమస్కారం అండి. నేనండి కింద మీద ఊపు ఊగితే ఆపు టీవీ నుండి ఉయ్యూరు ఉమాశంకర్ మాట్లాడుతున్నానండి. ఇక తపస్సు చేసే వాళ్ళు అంటారు యోగి అని, బెయిల్ కావాలంటే చెప్పాలి నేను రోగి అని. ఇక కమ్యూనిస్టు రంగు పూసిన బుక్ చూసి కొందరికి గుండెలు జారితే మరి కొందరికి కాలు జారి చేతులు ఇరిగాయంటూ తాజాగా ఓ గౌరవప్రదమైన అబ్బాయి గారు కామెంట్స్ చేశారండి. మరి గతంలో అదే గౌరవప్రదమైన తమ తండ్రి గారు 370 కోట్ల స్కామ్ల ఆరోపణపై జైలుకు వెళ్లి 52 రోజులకే ఉండలేక జడ్జి గారికి మెరిసి బెయిల్ కొరకు పెట్టుకున్న పిటిషన్ లో తమరు మెన్షన్ చేసిన రోగాల లిస్టు చదవమంటారా? మరి వెన్ను నొప్పి అని, ఛాతిలో భారం అని, మలబద్ధకం అని, పొత్తు కడుపులో ఉబ్బరం అని ఇలా చాలానే చెప్పారండి. ఇక పూర్వపు రోగాలు చూసుకుంటే బొల్లి వల్గారిస్ అని, టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ అని, ఎల్ఏడి వ్యాధితో కరోనరీ ఆర్టరీ వ్యాధి అని, ఇక హృదయ స్పందన కొరకు రెగ్యులర్ ఫాలోప్ లో ఉన్నారని కూడా చెప్పారండి. ఇక ఇలాంటివే దాదాపు 18 రోగాల్ని వెల్లడిస్తూ తల వెంట్రికల నుండి కాలిగోటి వరకు అంగానికి ఒక రోగం ఉందంటూ చూపుతూ ఆనాడు తమ తండ్రి కొడుకులు బెయిల్ కొరకు పడ్డ మతను మర్చిపోయి ఈనాడు అవతల వాళ్ళ ఆరోగ్య సమస్యలపై అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేయడం సబం కాదంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. వేసేసాడు, బాగా వేసేసాడు.